అందరికీ నమస్కారం. దశావతారం విష్ణువు యొక్క 10 అవతారాలు. హిందూ మతంలో విష్ణువు అత్యున్నత దేవతలలో ఒకరు. ఆయన విశ్వాన్ని సంరక్షించే మరియు రక్షించే శక్తిగా పరిగణించబడతాడు. విష్ణువు త్రిమూర్తులలో ఒకరు. సృష్టికర్త బ్రహ్మ మరియు వినాశకర్త శివునితో కలిసి ఉంటారు. విష్ణువు విశ్వాన్ని కాపాడేందుకు మరియు ధర్మాన్ని పునరుద్ధరించేందుకు 4 యుగాలలో 10 విభిన్న రూపాలలో అవతరించాడు. సత్యయుగం మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలు. త్రేతాయుగం వామన, పరశురామ, శ్రీరామ అవతారాలు. ద్వాపరయుగం బలరాముడు, శ్రీకృష్ణుడు అవతారాలు. కలియుగం భవిష్యత్తులో కల్కి అవతారంగా అవతరించనున్నట్లు నమ్ముతారు. ఈ దశావతారాలు కాలానుగుణంగా ధర్మ పరిరక్షణ కోసం విష్ణువు స్వీకరించిన దివ్యరూపాలను సూచిస్తాయి. విష్ణువు యొక్క 10 అవతారాలు. 1. మత్స్య అవతారం. విష్ణువు యొక్క తొలి అవతారం మత్స్య అవతారం. ఈ రూపంలో ఆయన పైభాగం మానవుడిగా, దిగువ భాగం చేప తోకతో దర్శనమిచ్చాడు. పురాణాల ప్రకారం ఒక మహాప్రళయం ప్రపంచాన్ని ముంచెత్తే ప్రమాదం ఉన్నప్పుడు విష్ణువు మత్స్య అవతారంలో మనువును రక్షించాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను అపహరించగా మత్స్య అవతారం వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించాడు. ఈ కథ సృష్టి, సంరక్షణ మరియు ధర్మ పరిరక్షణకు మత్స్య అవతారాన్ని సూచిస్తుంది. 2. కూర్మ అవతారం. కూర్మ అవతారం విష్ణువు యొక్క రెండో అవతారం. ఇది తాబేలు రూపంలో దర్శనమిచ్చి సముద్ర మథనంలో కీలక పాత్ర పోషించింది. దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందేందుకు మందర పర్వతాన్ని మథనం చేయగా అది సముద్రంలో మునిగిపోసాగింది. విష్ణువు తాబేలు రూపంలో తన వీపుపై పర్వతాన్ని మోసి మథనాన్ని కొనసాగించాడు. ఈ అవతారం స్థిరత, సహనం మరియు సమతుల్యతను సూచిస్తుంది. 3. వరాహ అవతారం. విష్ణువు యొక్క మూడో అవతారం వరాహ అవతారం. వరాహ ముఖంతో శక్తివంతమైన రూపంలో దర్శనమిచ్చాడు. హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని సముద్రంలోకి ముంచివేశాడు. విష్ణువు వరాహ అవతారంలో విశ్వ సముద్రంలోకి మునిగి భూమిని తన దంతాలతో పైకి లేపి హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఈ అవతారం ధర్మ పరిరక్షణను సూచిస్తుంది. 4. నరసింహ అవతారం. నరసింహ అవతారం విష్ణువు యొక్క 4వ అవతారం. ఇది అర్ధ మానవ, అర్ధ సింహం రూపంలో భక్తులను రక్షించేందుకు అవతరించింది. 4. నరసింహ అవతారం. నరసింహ అవతారం విష్ణువు యొక్క 4వ అవతారం. ఇది అర్ధ మానవ, అర్ధ సింహం రూపంలో భక్తులను రక్షించేందుకు అవతరించింది. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం అతనిని ఏ మనిషి లేదా జంతువు చంపలేడు. పగలు లేదా రాత్రి, ఇంట్లో లేదా బయట చంపలేడు. ఈ వరంతో అతను మరింత అహంకారంతో తానే దేవుడినని ప్రకటించాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భక్తిని నాశనం చేయాలని అనుకున్నాడు. కాని ప్రహ్లాదుడు ఎంత ప్రాణహాని వచ్చినా విష్ణువు మీద భక్తిని కలిగి ఉన్నాడు. హిరణ్యకశిపుడు చివరకు ప్రహ్లాదుని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు విష్ణువు నరసింహ రూపంలో స్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు. ఆయన సంధ్యా సమయం, పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల, బయట కాకుండా గడపపై హిరణ్యకశిపుడిని ఉంచి తన పదునైన గోళ్లతో అతని ప్రాణాన్ని తీశాడు. ఇలా చేసి విష్ణువు హిరణ్యకశిపుడి వరాన్ని అతిక్రమించకుండా అతనిని సంహరించాడు. ఈ అవతారం చెడుపై మంచి విజయం, భక్త రక్షణను సూచిస్తుంది. 5. వామన అవతారం. వామనుడు విష్ణువు యొక్క 5వ అవతారం. ఆయన బాల బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి అహంకారాన్ని నాశనం చేసేందుకు అవతరించాడు. మహాబలి రాజు 3 లోకాలను పరిపాలించసాగాడు. వామనుడు భిక్షువు రూపంలో వచ్చి 3 అడుగుల భూమి అడిగాడు. మొదటి అడుగు భూమిపై, 2వ అడుగు ఆకాశంపై ఉంచాడు. 3వ అడుగు పెట్టడానికి స్థలం లేకపోవడంతో మహాబలి తన తలను అర్పించాడు. ఈ అవతారం వినయం, ధర్మ పరిరక్షణను సూచిస్తుంది. 6. పరశురామ అవతారం. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. అతను గొడ్డలి పట్టుకున్న క్షత్రియ సంహారకుడు. అహంకారంతో అధర్మంగా వ్యవహరించిన క్షత్రియులను సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణువు పరశురాముడిగా అవతరించాడు. 7. శ్రీరామ అవతారం. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. ఆయన ధర్మ, నైతికత
మరియు పరిపూర్ణ మానవత్వానికి ప్రతీక. రావణుడిని సంహరించి సీతను రక్షించిన రాముడు అహంకారాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాడు. ఆయన జీవితం ఆదర్శవంతమైన రాజు, భర్త, తండ్రి, సోదరుడిగా నిలిచింది. 8. బలరామ అవతారం. బలరాముడు విష్ణువు యొక్క 8వ అవతారం. ఆయన శక్తి, ధైర్యం మరియు భక్తికి ప్రతీక. బలరాముడు నాగలి, గదలను ఆయుధాలుగా ఉపయోగించి ధర్మ పరిరక్షణ చేశాడు. ఆయన భీముడు, దుర్యోధనుడికి గదాయుద్ధం శిక్షణ ఇచ్చాడు. 9. శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 9వ అవతారం. ఆయన ప్రేమ మరియు జ్ఞానానికి ప్రతీక. బాల్యంలో కంసుడిని వధించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి భగవద్గీత ఉపదేశం చేశాడు. ధర్మాన్ని స్థాపించి భక్తి మార్గాన్ని బోధించాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీవన సత్యాలను బోధించాడు. 10. కల్కి అవతారం. కల్కి విష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారం. కలియుగం చివర్లో తెల్ల గుర్రంపై కత్తితో అవతరించి చెడును నాశనం చేస్తాడు. ధర్మాన్ని పునరుద్ధరించి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. కల్కి అవతారం సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించేందుకు రాబోయే భవిష్యత్తులో ఒక దివ్య ఆశ. విష్ణువు ఈ అవతారాలను తీసుకోవడానికి గల కారణాలు వేర్వేరు హిందూ గ్రంథాల్లో వివరణలు అందించినా, ప్రతి అవతారం ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని అందిస్తుంది. ధర్మాన్ని రక్షించి విశ్వంలో సమతుల్యతను కాపాడటమే ప్రధాన లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.